ధ్యానం కాదు. మనసులో ఉన్న భావాలు భావాలకు అతీతంగా పడిగే అయిపోలా. ఏమిటండి భావానికి అతీతంగా ఎట్లా వేస్తామంటే అడుగు, మేము ఈ గదిలో ఆ గదిలో అడుగేస్తాం, కానీ భావానికి అతీతంగా ఎట్లా అడిగిస్తామని అంటారేమో. భావాలు చర్యల వల్ల వస్తాయి, చర్యకి ప్రతిచర్య వల్ల భావం వస్తుంది, అంతేగా సింపుల్. మీరు ఒక యాక్షన్ చేశారు, నాకు భావం ఎట్లా వస్తుంది? ప్రతిచర్య వల్ల నాకు రియాక్షన్ వస్తుంది. ప్రతిచర్య ఆగిపోయింది అనుకోండి, భావం లేదు. ప్రతిచర్య ఎట్లా ఆపాలంటే అంటారు, ప్రతిచర్య ఆపటమే ప్రమాదం, అదొక చర్య. ప్రతిచర్యను ఆప చూడటమే ఒక చర్య. కాబట్టి ప్రతిచర్య వల్ల ప్రమాదం మనకి ఎరుకలో ఉంది కదా, వెంటనే నా బంగారం బయటకు వస్తుంది. అమృత భాండాగారం ఏది? ప్రతిచర్య లేకుండా దర్శించటం. ఇది దర్శనం అంటే, అంతేగాని ఊరికి బిడుగుండే చూడటం కాదు. ఇదిగా దర్శనం. లోపల ఉన్న రియాక్షన్ ఎక్కడ ఆగుతుందో అక్కడ దర్శనం ప్రారంభమవుతుంది. అది ప్రభవించిన రోజున మీరు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా ఒకే స్థితిలో ఉంటాం. అప్ అండ్ డౌన్స్ ఉంటాం. అలలు లాగా మనసులో ఆలోచనలు ఉంటాయి. స్థిరమైన మనసు ఎక్కడ ఉంటుందంటే సముద్ర గర్భంలో అలలు ఉండవు, చాలా గంభీరంగా ఉంటుంది. అందుకే గురుస్వరూపుడు చాలా గంభీరంగా ఉంటాడు. ఎందులో గంభీరం అంటే జ్ఞానం భయపెట్టాలి కాదు, ఆయనలో కదలికలు ఉంటారు. ఏ కదలికలు? రియాక్షన్ అనే కదలిక ఉండదు. ఆయన ఆడతాడు, పాడతాడు. సాయిబాబా మంచిగా జోకులు వేసాడు, ఆయన మంచి హాస్యప్రుడు సాయిబాబా. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఆలజాలంగా బతకడం, మనకి తెలియదు. వాళ్ళకే సరదాగా ఉండటం ఎలాగో తెలుసు, ఆనందంగా ఉండడం తెలుసు. మనం ఏమనుకుంటామంటే ఏదో పిచ్చి పనుల వల్ల మనం ఆనందం అనుకుంటాం కదా, దాంట్లో ఆనందం లేదు, దుఃఖమే ఉంది. ఆనందం ఎప్పుడు వస్తుందంటే భావాతీతమైనప్పుడు గుణాలు ఎక్కడ ఉంటాయి? త్రిగుణరహితం. ఇదేగా మనం చెప్పేది కదా. దానిని బాగా మనసుకు పట్టించుకోవాలి. ప్రధానంగా మొత్తంలో పూజలు, అర్చనలు ఇవన్నీ అవసరం. అవి లేకపోతే మనసు ఎట్లా నిలబడుతుంది? ఇప్పుడు మనకి అది చూసినంత సుందరంగా ఉంది, చక్కగా పూలు, అలంకరణ, ఇది అవసరం. దీంట్లో మొదట అందాన్ని ఆస్వాదిస్తాం. చేయంగా కొంతకాలానికి మన మనసుకి అనిపిస్తుంది ఎప్పుడు మెకానికల్గా ఉంటే, రోజు చూస్తే అనిపించదు, మెకానికల్ అయిపోతుంది. మెకానికల్ కానిది నిత్య నూతనమైనది, ఎప్పుడూ అందాన్ని ఒలికించేది ఆ భావాతీత స్థితి. ఒక స్థితి మరొక స్థితి లేదు. అర్థమైనా? అది ఎప్పుడు నిత్య నూతనం, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏ క్షణానికి ఆ క్షణం అందంగా ఉంటుంది. నిజమైన అందం అది. మరి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ప్రారంభం కావాలి. నేను కూర్చొని లోపల ఉన్న మామూలు శక్తి కాదు, అది ప్రచండమైన శక్తితో ఉంది. ఆ ప్రచండ శక్తితో ఊగే సంస్కారాల్ని ఏ శక్తితో ఆపుతావు? ఆలోచనగా దాన్ని పుట్టించింది. ఆలోచన ఆపగలవా? ఆలోచన వల్లే నీకు అలలు రావటం, దుఃఖం రావటం, బాధలు రావటం ఉంటుంది. ఆలోచనతో దాన్ని ఆపలేవు. ఆలోచన కన్నా గొప్పదైనటువంటి ఆ దృష్టితో, ఆ సత్య దృష్టితో భావం వస్తే నేను డిస్టర్బ్ అవుతాను. ఇది పరమ సత్యం. ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఎంత గొప్పదో ఇది అంతకన్నా గొప్పది. ఎందుకంటే ఓం నమో నారాయణ కూడా ఇక్కడికి పట్టుకోవాలి. భావాతీత స్థితికి వెళ్ళడానికి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ భావరహిత స్థితికి తీసుకెళ్తాయి. భావరహిత స్థితి భావరహిత స్థితి గుర్తుపెట్టుకోండి. భావం ఎప్పుడైతే పోయిందో నీకు ప్రతి క్షణము చాలా ఆనందంగా, సంతోషంగా, దివ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఏమైనా బోధపడిందా? బాగా చిన్న నిజంగా మనం వెళ్ళాలి, మన ఊరు మనం వెళ్ళాలి. ఇక్కడ ఆడి విసుకుంటుంది ఎవరికైనా ఈ ఆటలో. ఎందుకంటే ఇది ఎందుకు సుఖం లేదో కూడా చెప్తారు, లాజికల్గా కూడా చెప్పచ్చు. మన అనుభవంలో ఉంది. ఎందుకు సుఖం ఉండదు అంటే ఇది మెకానిక్.